నమస్తే అందరికీ. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే జబర్దస్తుగున్నానండి. ఇయాల ముచ్చట ఏందని అనుకుంటున్నారా? గదే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉన్నాడు జూడురి. ఇక ఆయన హీరో లెక్క తెరకెక్కిపోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ప్రజలు మస్తుగా ఆశగా ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉన్నదంటే ప్రస్తుతం ఆయన చేస్తున్న దేవరా సినిమానే. అయితే కొరటాల శివ దర్శకత్వంలో ఇక ఈ సినిమా వస్తున్నదంటే ఏ విధంగా ఉంటుందో అనేది మీ ఊహలకే వదిలేస్తున్నా. అయితే ఇది భారీ బడ్జెట్తోని పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేయబోతున్నారంట. ఇప్పటికే ఈ షూటింగ్ ఇట్లా ఫైనల్ స్టేజ్లో ఉన్నదంట. మళ్ళీ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఇక బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఇప్పుడు మళ్ళీ 2 ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ సినిమా చేస్తున్నాడు. ఇక ఇన్నారా 2 ఏళ్ళు గ్యాప్ తీసుకున్నాడు అంటే ఎంత కష్టపడుతున్నాడో ఖచ్చితంగా మరోసారి హిట్ కూడా ఖాయం అనేటట్టుగా కష్టపడుతున్నాడంట. ఇక 2 ఏళ్ల గ్యాప్ తర్వాత వస్తున్నాడు కాబట్టి ప్రేక్షకుల ముందుకి మస్తు ఆశలు పెట్టుకున్నారు ప్రేక్షకులు కూడా. ఇక ఆశలు కూడా అడి ఆశలు కాకూడదని మనం కూడా ఊరుకుందాం. ఇంకేది ఇట్లుంటే ఇప్పుడు ఈ సినిమాకి మ్యూజిక్ వాళ్ళు అందిస్తారు అనుకుంటుర్రు. మన సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన కాలీవుడ్లో అనిరుద్ రవిచందర్ పేరు ఇనే ఉంటారు. ఇక అందరికీ తెలియకుండా ఉంటుందా ఏంది? ఇక ఆయన ఇప్పటికే పోయిన సంవత్సరంలో వచ్చిన లియో ఇక గట్లనే జైలర్ సినిమాకి 2 బ్లాక్ బస్టర్లు హిట్ అందించుకొని మంచిగా ఖాతాలు వేసుకున్నాడు. ఇక గట్లనే కాలీవుడ్లో కూడా ఆయన నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ లెక్క మంచి ఇమేజ్ని అయితే క్రియేట్ చేసుకున్నాడు. అయితే తెలుగులో ఇప్పటి వరకు ఈయనకి ఒక ఖచ్చితమైన మంచి కమర్షియల్ సక్సెస్ అనేది లభించలేదంట. అయితే ఈ సినిమాతోని ఖచ్చితంగా మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ కొడదామని మస్తుగా కసిగా ఎదురు చూస్తున్నాడంట. కసిగా పనిచేస్తున్నాడంట ఈ సినిమా కోసం. ఇక ఇప్పటికే మొదటి పాట అనేది విడుదల చేసిరు. ఇక గది కూడా ఫియర్ సాంగ్ అనుకుంటే ఇక అందులో ఏ విధంగా రక్తపాతం అనేది ఉన్నది మనం చూసినాం కదా. ఇక ఆ పాట సెన్సేషన్ అయిపోయింది, మస్తుగా వ్యూస్ కూడా వచ్చింది. ఇక జనాలకి కూడా మంచి స్పందన కూడా వచ్చింది. ఇక ఇప్పుడు ఇదే మాదిరిగా ఇప్పుడు ఈ సినిమాలో 2వ పాట కూడా విడుదల చేయాలని పనిచేస్తున్నారంట. ఇప్పుడు అట్లనే సినిమా కోసం అని చెప్పేసి కేవలం 3 నెలలే ఉన్నాయని గట్టిగా ప్రమోషన్లు కూడా చేయాలని చిత్ర యూనిట్ అంతా భావిస్తున్నారంట. మళ్ళీ ప్రమోషన్లు ఇంపార్టెంట్ కదా, ఎందుకనంటే గది లేకపోతే సినిమాలో ఏం లేదు గందుకే ఏం చేస్తలేరేమో అనుకుంటారు. మళ్ళీ గందుకే ప్రమోషన్లు కూడా గట్టిగా చేయాలనుకుంటున్నారంట. మళ్ళీ గది ఒకటే కాకుండా ఈ పాట అనేది మొత్తం హీరోయిన్ మీదనే ఉంటుందంట. మంచిగా ఉన్నది కదా. ఇక మన హీరోయిన్లకి పాటలు వాళ్ళ మీద రావడం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ పాట గది కూడా మన జాన్వీ కపూర్ మీద వస్తున్నదంట. గది కూడా మెలోడీ పాట ఉంటుందంట, స్లో పాట. ఇక ఈ సినిమా మొత్తంలో ఈ పాట మంచిగా క్రియేట్ అయిందంట. గది కూడా మొత్తం అమ్మాయి చేత పాట పాడి కంపోజ్ చేపించారంట. అయితే జాన్వీ కపూర్తోని ఈ పాట తెరకెక్కిపోతున్నది కాబట్టి ఇక గిది కూడా మంచిగా హిట్ అవుతుంది అని చెప్పేసి అందరూ భావిస్తున్నారంట. ఇక ఇప్పుడు చిత్ర యూనిట్ అంట గదే పనులు ఉన్నారంట. ఇక మళ్ళా దాని అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా తొందరలోనే ఇస్తారని టాక్లు అయితే వినబడుతున్నాయి. ఇక ఎన్టీఆర్ కూడా ఈసారి ఖచ్చితంగా మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టాలని కూడా గట్టిగా భావిస్తున్నారంట. ఇక ఇప్పటికే ప్రస్తుతం షూటింగ్ కూడా ఆఖరి దశలు ఉన్నది కాబట్టి ఈసారి గిట్లా మళ్ళసారి ఆయనకి బ్లాక్ బస్టర్ హిట్ అయితే మాత్రం ఈ సినిమా ఇక ఆయనకి ఒంటరిగా మంచి పాన్ ఇండియా స్టార్ లెక్క మంచి ఇమేజ్ మార్కెట్ అనేది మళ్ళసారి క్రియేట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక అసలుకే ఆయన బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక గది కూడా రితిక్ రోషన్ సార్ పక్కన వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు. ఇక గది కూడా హిట్ అనేది చెప్పుకోవచ్చు. మీరు గిట్లా ఎంతమంది ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు? ఇంకా టికెట్లు ముందుగానే బుక్ చేసుకోండి. ఇక ఎందుకనంటే ఎన్టీఆర్ సినిమా అంటే ఇక టికెట్లు దొరకడం చాలా కష్టమే ఉంటుందండో. ఇక ఈయనకు అసలే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. గందుకే సినిమా చూడాలని అంటే టికెట్లు ముందుగానే బుక్ చేసుకొని పెట్టుర్రి. గట్లనే ఇక ఎన్టీఆర్ సినిమా ఇక గిది గిట్లా మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుందాం. ఏమంటారు? మళ్ళీ ఇంకో ముచ్చటతోని మళ్ళీ వస్తా.